అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము అన్ని హాస్పిటల్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ గురించి సంవత్సరానికి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వెంకటేశ్వర ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అయితే కానీ తర్వాత రిజిస్టర్డ్ అయిందా లేదా లైసెన్స్, అందులో ఉన్న డాక్టర్స్ సేమ్ డాక్టర్లకు క్వాలిఫైడ్ డాక్టరా కాదా, మరి ఇక్కడ రేట్ చార్ట్ ఉందా లేదా అనేది, తర్వాత పొల్యూషన్ ఉన్నదా లేదా, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నడుస్తుందా లేదా అనేది మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి మరి కంటిన్యూగా మా దగ్గర అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ హాస్పిటల్ రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్నిటికీ మేము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ కానీ తర్వాత ఎవరైతే ఈ వైలెంట్ చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం కఠినంగా. ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ డాక్టర్స్ కూడా క్వాలిఫై ఉండాలా, లైసెన్స్లో ఉన్న డాక్టరే ఉండాలా, రేట్ చార్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. సమ్మర్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎండాకాలం కాబట్టి సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. సో ఫైర్ సేఫ్టీలో ఉన్న మెజర్స్ కరెక్ట్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఇక్కడ స్టాఫ్ని కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ తోటి వచ్చేసి ఒకసారి మాక్ డ్రిల్ అనేది చేయించుకోమని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ని మనం ఇక్కడ సూచించడం జరిగింది. ఇక్కడైతే ఫైర్ సేఫ్టీ కానీ సర్టిఫికేట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, అన్నీ సాటిస్ఫై ఉన్నది. జస్ట్ నోటీస్ బోర్డులో కొన్ని రేట్ చార్ట్ సరిగా రాయలేదు, ఆ రేట్ చార్ట్ కూడా మెయింటైన్ చేయమని చెప్పేసి చిన్న వాళ్ళకి సూచించడం జరిగింది, ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా అన్ని హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న రిజిస్టర్ అయిన ప్రతి హాస్పిటల్కి మేము ఈ 15 డేస్లో అన్నీ మేము ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళ మీద కఠినమైన యాజ్ పర్ ద యాక్ట్ కఠినమైన చర్య తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.